మెడిసిన్ అనేటువంటిది ఎంత అమృతతుల్యమైనటువంటిదో అంత దుష్ప్రభావాలను కూడా చూపించేటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాలు. ఈ పదార్థాలని అంటే ఈ మందుల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేటువంటి ఇండికేషన్స్, ఎవరికి ఇవ్వకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనేటువంటి కాంట్రా ఇండికేషన్స్, ఎంత మోతాదులో ఇవ్వాలి అనేటువంటి డోసేజ్, ఇవి తెలియకుండా మందులు వాడటం మూలన వాటి దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కామన్గా సెల్ఫ్ మెడికేషన్ యూస్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఇటువంటి దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది యూట్యూబ్లో చూసినటువంటి నాలెడ్జ్ మూలానో, లేకపోతే ఎక్కడో పుస్తకంలో చదివినటువంటి నాలెడ్జ్ మూలానో మందుల షాపుకు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మందులు అడిగి తీసుకుని ఆ మందులు వాడి వాటి వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలతో హాస్పిటల్కి వస్తున్న సిచ్యువేషన్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఈ మందుల మూలాన దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని డాక్టర్ సజెస్ట్ చేస్తేనే, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే ఈ మందులు వాడటం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. అంతేకాని నీ ఇష్టం వచ్చినటువంటి నువ్వు మందులు వాడేస్తే వాటి వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలకి నీకు నువ్వే బాధ్యుడు తప్ప వేరే ఒక్కళ్ళని బాధ్యులను చేయటం అనేటువంటిది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు. ఆలోచించండి. ఒక చిన్న పారాసిటమాల్ మూలాన ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఇచ్చినటువంటి డోసేజ్ మేరకే మందుల్ని వాడటం అనేటువంటిది సర్వదా శ్రేష్టమైనటువంటి సిచ్యువేషన్. కాబట్టి మై ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించి సెల్ఫ్ మెడికేషన్కి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.